దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శివారు కాలనీలు ముంపునకు గురికాగా అండర్ బ్రిడ్జిల కింద నీరు చేరింది. జిల్లాలో వర్షాల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 4వ రోజు కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలు కూడా అస్తవ్యస్తంగా మారాయి. జనజీవనం కూడా స్తంభించిపోయింది. మనం ప్రధానంగా చూస్తే నెల్లూరు నగరంలో ఎక్కడ పట్టినా కూడా ప్రతి చోట కూడా కాలనీలలో కూడా మునకు గురయ్యి ఉన్నాయి. ఈ ప్రతి కాలనీలతో పాటు నగరంలో రోడ్ల మీద కూడా నీటి ప్రవాహం రావడంతో వాహనాల రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అనేది ఉంది. నెల్లూరు నగరంలో ఎక్కువగా తలపగిరి కాలనీ, చంద్రబాబు నగరం, అదేవిధంగా పోలీసు కాలనీ, ఆర్టీసీ కాలనీ, భక్తవత్సల నగరు, అయ్యప్ప గుడి ప్రాంతాలలో రోడ్ల మీదకి నీటి ప్రవాహం ఎక్కువగా వస్తూనే ఉంది. అయితే ఈ తలపగిరి కాలనీ ప్రాంతాలలో మాత్రం, చంద్రబాబు నగర్ ఈ ప్రాంతాలలో మాత్రం పూర్తిగా మునిగిపోయింది. అందులో ఈరోజు రాత్రి కురిసిన వర్షం అనేది దాదాపు ఈ నెల రోజులుగా 3 తుఫాన్లు వస్తాయి. ఈ 3 తుఫాన్ల కన్నా ఒక ఈరోజు రాత్రి కురిసిన వర్షం మాత్రం భారీగా ఉంది. ఈ భారీ వర్షాలతోనే నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయి. పొదలగూడు ప్రాంతంలోని చుట్టుపక్కల కాలనీలు కూడా మునిగిపోయిన. అందులో ప్రధానంగా నెల్లూరు నగరంలో మాగుంట లేఅవుట్లోని రైల్వే వంతెన అండర్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయి రాకపోకలు ఆగిపోయి ఉన్నాయి. అదే పరిస్థితి ఆత్మకూరు వంతెన, హర్నాథపురం ఈ వంతెనలు 3 రైల్వే వంతెనలోకి నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరిందంటే మున్సిపల్ అధికారులు పూర్తిగా శుభ్రం చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఈ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నెల్లూరు నగరం చుట్టూ కూడా దాదాపు నెల్లూరు రూరల్, నెల్లూరు నగరము ఈ నియోజకవర్గాలు 2 కూడా శివారు ప్రాంతాలలో భారీగా నీరు చేరింది. దీని ఇప్పుడు ఎప్పటికప్పుడు రాత్రి నుంచి కూడా మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఆత్మకూరు, పెన్నా, సోమశిల, కండలేరు ప్రాంతాల పరిస్థితి మీద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలన చేస్తూనే ఉన్నారు. నెల్లూరు రూరల్ సంబంధించి గిరిధర్ రెడ్డి తెల్లవారుజాము నుంచి మునిగిన అనేక ప్రాంతాలలో నీటిని బయటికి పంపించేందుకోసంగా కోటరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ ప్రొక్లైన్ ద్వారా మున్సిపల్ సిబ్బందితో దాదాపు 100 మంది సిబ్బంది ఈ కాలనీలలో ఎక్కువగా తెల్లవారుజాము నుంచి కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఒకవైపు నీటి ప్రవాహం వస్తుంటే మరోవైపు నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. రాత్రికి ఈ ముందస్తుగాను జాగ్రత్తలతో భాగంగా దాదాపు 10 ప్రొక్లైన్లు తీసుకొచ్చారు. 10 ప్రొక్లైన్లతో కూడా శివారు ప్రాంతాల్లో దాదాపు నెల్లూరు నగరంలోని నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్ నుండి 54 చుట్టూ కూడా ఈ 10 ప్రొక్లైన్లతో పూడికలు తొలగిస్తూ నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా నీటి ప్రవాహం మాత్రం ఆగడం లేదంటే దాదాపు నిన్న రాత్రి మాత్రం 10 సెంటీమీటర్లు పైగా ఈ రాత్రి వర్షం అనేది, భారీ వర్షం అనేది కురిసిందని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. అంటే దాదాపు ఈ 3 తుఫాన్లు వచ్చాయి. ఈ 3 తుఫాన్లలో కన్నా రాత్రి కురిసిన వర్షమే భారీ వర్షంగా అధికారులు గుర్తిస్తున్నారు. దీనికోసంగా జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లా ప్రత్యేకంగా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ప్రజలు ఎవరు కూడా ఈ కాలనీలలో కానీ తీర ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ వద్ద కలెక్టర్ కూర్చొని జిల్లాలో పరిస్థితి మీద మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని మొత్తాన్ని కూడా ఈ తీర ప్రాంతాలతో పాటు పెన్నా నది పరివాహ ప్రాంతాలలోనే ఎక్కువ చర్యలు తీసుకున్నారు. అంటే సోమశిల డ్యామ్ జలాశయం నిండుకుండలా మారింది. నీరు కూడా ఎక్కువగా వదులుతున్నారు. అంటే దాదాపు 1 టీఎంసీకి పైగా నీటిని వదలడంతో ఎక్కువగా పెన్నా నదికి ఎక్కువగా ప్రవాహం అనేది వచ్చి చేరుతుంది. అందులో సోమశిల నుంచి విడుదల చేసిన నీరే కాకుండా పరిసర ప్రాంతాలలో మొత్తం దాదాపు పెన్నా నది దాదాపు 120 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ 120 కిలోమీటర్ల ప్రవాహం ఈ వర్షం కూడా ప్రవాహానికి దాదాపు ఎక్కువగా పెన్నా నది ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల సంగము, ఆత్మకూరు, అనంతసాగరం ఈ మండలాల పరిధిలో దాదాపు ఒక 10 గ్రామాల దాకా కూడా మునకు గురయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఈ పెన్నా ప్రవాహం విడుదలతో ఎక్కువగా అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా మంత్రి ఆనం ప్రత్యేకంగా అధికారులతో ఈ పెన్నా పరివాహ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోమని కొన్ని పోలీసు బృందాలు కూడా ఎవరు కూడా రాకపోకం లేకుండా ఆ వైపు నిలిపివేశారు.
అదేవిధంగా తీర ప్రాంత మండలాల్లో 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాల్లో కూడా ఎక్కువగా సముద్రం కూడా ఎక్కువ అలలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఎగిసిపడుతూ ఉంటే అక్కడ మత్స్యకారులు కూడా దూరంగా ఉంచడం, వారికి కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. అయినప్పుడు కూడా అనే ప్రాంతాలలో ఇంకా వర్షం మాత్రం ఇప్పుడు కూడా భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలో కురుస్తూనే ఉన్నాయి. కావలి, కలిగిరి ఈ ప్రాంతాలలో ఎక్కువగా కురుస్తున్న ఈ వర్షాలతో ఈరోజు మరి ప్రమాదకరమైన పరిస్థితి ఉండడంతో అధికారులు ఆర్టీసీ బస్సులను కూడా కొన్ని నిలుపుదల చేయాలని చెప్పారు. అంటే రాత్రి కూడా పాఠశాలలు కొనసాగించాలని చెప్పినప్పటికీ ఇప్పుడే కొంత నిర్ణయం తీసుకున్నారు. అవకాశం ఉన్నంత వరకు పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్న చెప్పుడు అధికారులు కూడా చెప్పారు. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి. రాజారావు, ఈటీవీ న్యూస్.